నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 19 నుంచి సనత్ నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాదయాత్ర. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు హగిలిన నిరసన సెగ. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్తామన్న స్థానికులు. మెదక్ పట్టణంలో బీజేపీ నియోజకవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రఘునందన్ రావు. నకిరేకల్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రచారం ప్రారంభం. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇక ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఈ నెల 19 నుంచి సనత్ నగర్ నియోజకవర్గంలో పాదయాత్ర ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. జలవిహార్లో మంత్రి తలసాని అధ్యక్షతన సనత్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చేశామని, విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు. నా ప్రాణ సమానులైనటువంటి కార్యకర్తలకు, నాయకులకు, మా మహిళా మనులకు, యువకులకు, మీడియా వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మీకు అందరికీ తెలుసు. ఎందుకంటే ఎలక్షన్ వెళ్ళే ముందు మనం అందరం ఒకసారి ఆత్మీయంగా సమావేశం ఏర్పాటు చేసుకొని మళ్ళీ ఎల్లుండి బూత్ కమిటీల మీటింగ్ కూడా ఎల్లుండి ఉంది. మన అన్ని డివిజన్ల బూత్ కమిటీలు ఆల్రెడీ ఫైనల్ అయినాయని నేను అనుకుంటున్నా. ఒకవేళ కాకపోతే కూడా మీరు ఇప్పుడు కంప్లీట్ చేసుకొని సాయంత్రం వరకు ఆ డీటెయిల్స్ ఇస్తే ఈ బూత్ కమిటీల విషయాన్ని కూడా నేను మా పార్టీ సీనియర్ నాయకుల, కార్యకర్తలకు రిక్వెస్ట్ చేసేది ఒకటే. బూత్ ఏజెంట్ అనేది చాలా ప్రధానమైనటువంటిది కాబట్టి నాకు 5 బూతులు కావాలి, 4 బూతులు కావాలని గతంలో చేసినట్టు కాకుండా మిమ్మల్ని ఇతర పార్టీ కార్యక్రమాలలో, ఎలక్షన్ కార్యక్రమాలలో మిమ్మల్ని ఉపయోగించుకుంటాం. ఎందుకంటే బూత్ ఏజెంట్ అనేవాళ్ళు అదే బూత్కు సంబంధించిన వాళ్ళు ఉండాలి కాబట్టి ఈసారి కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటున్నాం. దయచేసి అది మీ డివిజన్లలో ఆల్రెడీ డీటెయిల్స్, ఆ బూత్ ఏజెంట్ ఆ బూత్లో ఉన్నారా లేదా అవన్నీ కూడా మీరు ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మరి కొన్ని ఇచ్చినందుకు కొన్ని ఇవ్వాలి కాబట్టి మా ఇప్పుడు వాళ్ళు ఇచ్చేసేయండి. 18th నాడు అంటే ఎల్లుండి మళ్ళీ వారితో కూడా సమావేశం ఉంటుంది. దాని తర్వాత మన 19వ తారీఖు నుంచి యథావిధిగా పాదయాత్ర కార్యక్రమాలు ఉన్నాయి. ఈ పాదయాత్ర షెడ్యూల్ కూడా మీకు అనౌన్స్ చేస్తాం. ఇప్పుడు ఆ పాదయాత్ర అయిపోయిన తర్వాత అది కంటిన్యూగా పెట్టుకుంటున్నాం. రెండోది నామినేషన్ 9వ తారీఖు వేస్తున్నాం. మొన్న 8 అనుకున్నప్పుడు 8 కాదు 9వ తారీఖు. ఎందుకంటే 9 కోర్టుతో నచ్చిపోతుందని చెప్పిండ్రు. 9వ తారీఖు. ఇంతకుముందు మనం సనత్ నగర్ నుంచి బయలుదేరి మరి బల్కంపేట్, అమీర్పేట ఎంఆర్ఓ ఆఫీస్లో వేసుకుంటుంది. మంచిర్యాల జిల్లా నన్పూరు మున్సిపాలిటీ పరిధి సీతారాంపల్లిలో పర్యటించిన మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. తమ సమస్యలను పరిష్కరించకుండా మళ్లీ ఎన్నికలు వస్తున్నాయని పర్యటనలు, ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటేసిన తమకు ప్రశ్నించడం కూడా తెలుసని, ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్తామన్నారు. నేను సామరస్యంగా వీడియోతో అడుగుదాం అనుకున్నాం. 20 సార్లు మున్సిపాల్ వచ్చిండు, విజిత్ రావు వచ్చిండు, దివాకర్ రావు వచ్చిండు. ఇక్కడికి ఈ పొజిషన్ కి అందరు వచ్చిండ్రు. ఈ పొజిషన్ కి అందరు వచ్చిండ్రు. ఇది లొల్లిగా భావించకండి, ఇది లొల్లి కాదు. మా ఆవేదన ఇది మా ఆవేదన. 200 కుటుంబాల బాధ సార్. ఒక ఇద్దరు పడిపోతే ప్రాణాపాయ స్థితి అయిపోయింది సార్. ఇక్కడ నుంచి కాదు సార్, ఇక్కడ నుంచి ఇల్లు మొత్తం వరకు మొత్తం వాటర్ నీలో ఉండిపోతాను సార్. దీనికి దయచేసి పరిష్కారం చూపెట్టాలి. ఇప్పుడు ఊరంతా మ్యాక్సిమం పెట్టాము.
నాకు బాగా గుర్తుంది. నేను 99కి వచ్చినప్పుడే ఇక్కడ రోడ్ అప్పుడు ఒక డ్రైన్ లేదు నాకు. అంటే మీరు చిన్న పిల్లలు వయసు నేను ఇక్కడ బోరేసి నిలబెట్టి మెదక్ పట్టణంలో సాయి బాలాజీ గార్డెన్స్ లో మెదక్ నియోజకవర్గ స్థాయి బీజేపీ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. వచ్చే ఎన్నికలలో బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేయవలసిన కార్యక్రమాలు, ఎలక్షన్ ప్రణాళిక గురించి చర్చించారు. నాయకులు అందరూ కలిసి కట్టుగా పనిచేస్తే విజయం మన సొంతం అవుతుందని ఆయన అన్నారు. పెన్షన్ ఇప్పుడు 4016 రూపాయలు ఇస్తా ఉన్నాం. దాన్ని మళ్ళీ వచ్చే తప్పక 5000, ఆ తర్వాత ఎన్నికలు వచ్చేసరికి 6000కి పెంచుతామని చెప్తా ఉన్నాడు చంద్రశేఖరరావు గారు. ఇంకొక మాట చెప్పిండు, ప్రజలందరికీ కూడా కేసీఆర్ పేరిట బీమా చేపిస్తాడంట. 5 లక్షల రూపాయలకి ఇన్సూరెన్స్ చేపిస్తాడు. ఆ పథకం పేరు కేసీఆర్ బీమా అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. ఈ 4 పథకాల్ని మనం విన్నప్పుడు ఏమనిపిస్తుందంటే, ప్రజలకి తాయిలాలు ప్రకటించి ఏదో ఒక రకంగా 3వ అధికారంలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు చంద్రశేఖరరావు గారు కుట్ర చేస్తున్నట్టు కనపడుతుంది. ఈ రోజు మనం ఏం చేయాలి? ఆయన 3000 ఇస్తా అన్నాడు కాబట్టి మనం 4000, ఇంకో 4000 ఇస్తా అన్నారు కాబట్టి మనం 5000 ఇచ్చుడు. ఇది ప్రజలు కోరుకోవట్లేదు. ప్రజలు ఏం కోరుకుంటున్నారు? 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన తర్వాత, 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రజలు ఏం కోరుకున్నారంటే, మా ఇంట్లో ఒక కొలువు వస్తుంది, మా జీవితాలలో ఒక మార్పు వస్తుంది, మేము ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశ అభివృద్ధి కోసం కంకణబద్ధులై పనిచేస్తాం, ఈ దేశ ప్రొడక్టివిటీలో, ఈ దేశ జీడిపి పెంచడంలో మా వంతు పాత్ర కూడా ఉండాలని ప్రజలు కోరుకున్నారు. కానీ చంద్రశేఖరరావు గారు, నేను ఏం చేస్తే మీకెందుకు, మీకు పింఛన్ ఇస్తే చాలు కదా అని అనుకుంటున్నాడు చంద్రశేఖరరావు గారు. ఏడికెళ్ళి వస్తున్నాయి ఈ పింఛన్ పైసలు? మిగతా రాజకీయ పార్టీలు ఎందుకు ఇస్తలేవు? చంద్రశేఖరరావు గారు ఎందుకు ఇస్తున్నారు? ఏడికెళ్ళి ఇస్తున్నారు? చంద్రశేఖరరావు గారు ఏమన్నా గజవేలు జగదేవ్పూర్ ఫామ్ హౌస్కి వెళ్ళి తెచ్చిస్తున్నాడా? లేదా మీ మెదక్లో మకాం వేసిన మంత్రి హరీష్ రావు గారు ఏమన్నా తోటపల్లికి వెళ్ళి తెచ్చిస్తున్నా? ఒక్కసారి ఆలోచించాలి మనం. నల్గొండ జిల్లా నకిరేకల్ పట్టణ కేంద్రంలోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అట్టహాసంగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా ఆపి ప్రస్తుతం టీడీపీ అధినేత చంద్రబాబును ఎలా అరెస్ట్ చేస్తారని బీజేపీ నేత ఆదిని నారాయణ రెడ్డి ప్రశ్నించారు. వ్యవస్థలను సీఎం జగన్ మేనేజ్ చేస్తూ చంద్రబాబు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం లేదని, మద్యపాన విషాదం జరుగుతోందని వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నాణ్యత లేని మద్యం తాగి చనిపోతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రోడ్లు ఘోరంగా ఉన్నాయని, ఏ ఒక్క రోడ్డు పరిస్థితి బాగోలేదని ఆరోపించారు. ప్రొద్దుటూరులో అసాంఘిక కార్యకలాపాలు ఎక్కువయ్యాయని అన్నారు. చంద్రబాబు తప్పు చేశాడని మాట్లాడే ముందు సీఎం జగన్ తన తప్పులు తెలుసుకోవాలన్నారు. అసలు చంద్రబాబు అరెస్టు మహా తప్పు. అసలు క్వాషింగ్ అదే కదా జరిగినది. గవర్నర్ ఆమోదితం ఉండాలా, ఎఫ్ఐఆర్లో ఎంట్రీ ఉండాలా. అసలు అరెస్టు తర్వాత అక్కడికి పోయినాక, విజయవాడకు పోయినాక చేర్చడం ఏంది? ముందు కాగితం చూపాలా, గవర్నర్ ఆమోదితం ఉంది, నీ పేరు ఎఫ్ఐఆర్లో ఉందని నోటీస్ ఇవ్వాలా. ముందు నోటీస్ ఇవ్వాలా. అరెస్టు కంటే ముందు ఉన్న బలంగా అర్ధరాత్రి అరెస్ట్ చేస్తారు. వాళ్ళు అవినాష్ ఏమో సిబిఐ వాళ్ళు వస్తే రానియరు. కర్నూలులో వివిధ టీములు పెట్టి ఆపినారు. వాళ్ళ అరెస్టులు అయితే ఆ విధంగా ఆపుతారు, ఈ అరెస్టులు అయితే ఆ విధంగా చేస్తారు. ఎట్లా చేస్తారు? 2 రకాలుగా. మీకైతే ఒకటి, మరొకరికైతే మరొకటి. అవినాష్ని ఏ8గా చూపినారు కదా, సిగ్గుండాలి మీకు. మీ ఎంపీ గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మరొక ముద్దాయి, మీ యొక్క విజయసాయిరెడ్డి అల్లుడు మరొక ముద్దాయి లిక్కర్ స్కామ్లో. కాదా ఇంతమంది ముద్దాయిలు కాదా మీరు? ఆయన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఏకంగా అప్రూవర్గా మన్నాడు. శరత్ చంద్రారెడ్డి, విజయసాయిరెడ్డి యొక్క అల్లుడు మరొక అప్రూవర్గా మన్నాడు మేము చేసినామని. మీ దానికి చెప్పరే ఆన్సరు ఏంది? గ్రహణం పట్టింది. చంద్రబాబు నాయుడును అరెస్టు వలన చంద్రగ్రహణము ఈ రాష్ట్రానికి పట్టింది. ఒకవైపు ఏమో ఆదిత్య పేరుతో సూర్యయాన్, ఒకవైపు చంద్రయాన్, ఒకవైపు ఇండియా ప్రగతి. ఆ విధంగా ఉంటే ఈ రాష్ట్రంలో ఈ దరిద్రుని వలన, ఈ నీచమైన కల్చర్ వలన, మిగతా రాష్ట్రాలకు అంటగట్టే పని వలన
అది ఏందో మా గంట కట్టాలని మీ పబ్బం గడుపుకునే దానికి మీ కవరేజ్ సూత్రాలు ఇవన్నీ. కాబట్టి మీరు అడిగే ప్రశ్న 100% మేము చెప్తున్నాం. ఈ రాష్ట్రానికి నష్టానికి కారణం కేవలం జగన్ రెడ్డి యాటిట్యూడ్. కేంద్రము ఒకటే గమనించండి, ఫెడరల్ సిస్టంలో మా వాళ్ళను పశ్చిమ బెంగాల్లో, కేరళలో, తమిళనాడులో చంపుతున్నారు. కానీ మనము ప్రొటెక్షన్ చేసుకోమని చెప్తున్నారు తప్ప మేము పైనుంచి రుద్ది మిమ్మల్ని ఆర్టికల్ పెట్టి మిమ్మల్ని. కాకినాడలో రెవెన్యూ అసోసియేషన్ భవనంలో జిల్లా స్థాయి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల మహాజన సభ నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర బీజేపీ చైర్మన్ సుమన్ పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమావేశాలు ఏర్పాటు చేసే వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆప్స్కోల్లో పనిచేయడం జరుగుతుందని, మిగతా 50,000 మందిని కూడా ఆప్స్కాన్లో చేర్చాలని, సమాన పనికి సమాన వేతనం 26,000 కనీస వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే సర్వీస్ రూల్స్ వర్తింపజేయాలని, సెలవు దినాల్లో పనిచేసే విధానాన్ని రద్దు చేయాలని, 11వ PRC ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. అదే క్రమంలో అదేవిధంగా హాలిడేస్లో కూడా మాతో పని చేయించుకుంటున్నారు. అదేవిధంగా ఈ క్యాడర్స్ వ్యవస్థ ఏదైతే ఉందో కొంతమందికి అన్యాయం, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలంటారు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మేము అనేక సార్లు ప్రభుత్వానికి అంటే మన బలాన్ని నిరూపించుకోవాలి. మన బలగా ఇచ్చే జీతంతో సంతృప్తికరంగా ఉన్నారంటే ఈ మీటింగ్ క్లోజ్ చేసిపోతామని చెప్తాం. మన టార్గెట్ ఏంటంటే అదే మీటింగ్కి మనం అందరం కూడా భారీ ఎత్తున ఎవరికాళ్ళు అయ్యో ఆడెళ్ళాడు వీడెళ్ళాడు అని అనుకో. అందరికీ కూడా నమస్కారాలు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కీలక ఘట్టాలను ఆలయ పూజారులు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తజనాన్ని కటాక్షించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తరలివచ్చే భక్తులకు దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను సన్మోహపరిచాయి. పులి వేషాలు, కళాకారుల నృత్య ప్రదర్శనలు విశేషంగా. తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను అలరించేలా 14 రాష్ట్రాల నుంచి కళా బృందాలు విచ్చేస్తున్నట్లు టీటీడీ జేఈఓ సదాభార్గవ్ వెల్లడించారు. ప్రతిరోజు 17 కళా బృందాలు ప్రదర్శన ఇస్తాయని ఆమె తెలిపారు. గరుడ వాహనం రోజు అదనపు బృందాలు కళా ప్రదర్శన చేస్తాయని చెప్పారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో విశేష స్పందన వచ్చిందన్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో ప్రత్యేక నిపుణులు కళా బృందాలను ఎంపిక చేశామన్నారు. ఏపీ నుండి కోలాటాల ప్రత్యేక ప్రదర్శనలు ఉంటాయని పేర్కొన్నారు. మీడియా మిత్రులందరికీ స్వాగతం. మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన స్వామివారి బ్రహ్మోత్సవాల్లో అపురూపంగా ఆకట్టుకునే విధంగా, భక్తులందరినీ అలరించే విధంగా ఈసారి సాంస్కృతిక కార్యక్రమాలని చేపట్టాలి అని గతంలో మన టీటీడీ చైర్పర్సన్ అయిన భూమా కరుణాకర్ రెడ్డి గారు, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఏవి ధర్మారెడ్డి గారి ఆదేశాల మేరకు లాస్ట్ టైం మీరందరూ చూశారు. సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో అనేక రాష్ట్రాల నుంచి దరిదాపు 12 ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి ఎక్కువగా అవకాశం ఇస్తూ తమిళనాడు అలాగే కర్ణాటక వాళ్ళ యొక్క క్లాసికల్ ఫామ్స్ని, ఆర్ట్ ఫామ్స్ని ఎగ్జిబిట్ చేసే విధంగా ప్రతిరోజు ఉదయం సాయంత్రం 11 బృందాలు, ఒక్క గరుడ సేవ రోజు మాత్రం 15 నుంచి 17 బృందాలతో, లాస్ట్ టైం క్లాసికల్ ఎక్కువగా, ఫోక్ ఆర్ట్ ఫామ్స్, రిమైనింగ్ సాంస్కృతిక కార్యక్రమాలు అంటే లోకల్ భజన బృందాలు, అలాగే కోలాటాలు ఇవి కొద్దిగా తగ్గినప్పటికీ కూడా లాస్ట్ టైం ముఖ్యంగా మేము క్లాసికల్కి పెద్దపీఠం వేస్తూ ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా ఆ యొక్క స్టేట్ యొక్క స్పెసిఫిక్గా చేశామని మీకు అందరికీ తెలిసిందే. దీని ద్వారా అనేక భక్తుల నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు, అట్లాగే యుఎస్లో ఉన్న కొంతమంది ఎవరైతే రోజు ఇది వీక్షిస్తూ ఉన్నారో వాళ్ళ నుంచి కూడా మనకు ప్రత్యేక అభినందనలు రావడం జరిగింది. కర్ణాటక నుంచి వచ్చిన స్పెషల్ కమిషనర్ గారు, అక్కడ ఎండోన్మెంట్లో ఉన్నవారు జాయింట్ కమిషనర్ ర్యాంక్లో,
వారు కూడా ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు మేము మా స్టేట్లో కూడా చేపట్టాలి అనే విధంగా ఉంది. మేము వెళ్ళిన తర్వాత మీ అందరికీ కూడా లేఖ రాయడము, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి అభినందనలు తెలియజేయడం జరుగుతుందని కూడా వారి యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా పోయినసారి చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరికీ నచ్చే విధంగా చేశామని అనుకుంటూ ఇంకా బ్రహ్మాండంగా ఈ నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా అదే విధంగా భారీగా అనేక రాష్ట్రాల నుంచి పిలిపించి కళా బృందాలు అందరి దగ్గర నుంచి వీడియోలు తీసుకొని వచ్చి వారి యొక్క ప్రదర్శనలు అన్నిటినీ వీక్షించిన తర్వాత మేము కొన్నిటిని సెలెక్ట్ చేసి డే వైస్గా వాహనం వారిగా రోజువారీగా పొద్దున సాయంత్రము పొద్దున వచ్చి 14 బృందాలు అలరిస్తాయి. అలాగే సాయంత్రం కూడా 14 నుంచి ఒక్కొక్కసారి 16, 17 కూడా ఉంటాయి. రోజువారీగా తీసుకున్న వాహనం వారీగా తీసుకున్న ఒకరోజు ఆంధ్రప్రదేశ్ అంటే ఈ రోజు సాయంత్రం ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ అలాగే కోలాటం భజన ట్రూప్స్ అన్ని కలిపి కూడా 14 బృందాలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ స్పెసిఫిక్ గా చేస్తున్నాయి. రేపు కర్ణాటక నుంచి వచ్చి మార్నింగ్ 14 సాయంత్రం 14 వారు ఆర్ట్ ఫామ్స్ తో కలిపి కోలాటాలు మాత్రము మనము ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన దగ్గర ఎక్కువగా లోకల్ కోలాటాలు ఎక్కువ ఉన్నాయి. ప్లస్ ప్రతి ఒక్కరు కూడా ఆనవాయితీ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం వాళ్ళకి అలవాటు ఉంది. పోయినసారి మనం అవకాశం ఇవ్వకపోవడం వల్ల కొంతమంది మనసు నొచ్చుకోవడం కూడా జరిగింది. వారందరికి కూడా ఈసారి మేము అవకాశం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న విజయవాడ, వైజాగ్, ఈస్ట్, వెస్ట్ గోదావరి అలాగే తెలంగాణ స్పెసిఫిక్ హైదరాబాద్, వరంగల్ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా మనం కోలాటాలకి ఎక్కువ అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆర్ట్ ఫామ్స్ 12 ఉంటే 3 కోలాటాలు ఉంటాయి. అందులో బాలాజీ నగర్ లో ఉన్న మన తిరుమలలో నివాస అయి ఉన్న బాలాజీ నగర్ వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ప్రతి వాహనం ముందు వాళ్ళకు స్పెసిఫిక్ గా ఇవ్వడం జరిగింది మనము వారి యొక్క అభ్యర్థన మేరకు. అలాగే బోర్డ్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ మురళీకృష్ణ గారు వేషధారణ కావచ్చు. గూడూరు పట్టణంలో ఆంజనేయ స్వామి జెండా ఉత్సవం వైభవంగా జరిగాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మేరీగా మురళి పలు ప్రాంతాల్లో జరిగిన జెండా ఉత్సవంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ నిర్వాహకులు ఎమ్మెల్సీని ఘనంగా సన్మానించారు. ఆయన వెంట నాయకులు నారాయణ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో దేవి శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇప్పటికే గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులతో పాటు విజయవాడ సిపి క్రాంతిరాణా టాటా దంపతులు కూడా అమ్మవారిని పట్టు వస్త్రాలు సమర్పించడం, ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. ఈ క్రమంలో కొందరు మంత్రులు, విఐపీలతో పాటు సామాన్య భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఇలా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా బాల త్రిపుర సుందరి అన్మర్కనలో అమ్మవారిని మంత్రి రోజా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు మంత్రిని ఆశీర్వదించగా అధికారులు అమ్మవారి చిత్రపటం, లడ్డూ ప్రసాదాన్ని అందించారు. అభివృద్ధిని అందించడమే కాకుండా ఈరోజు చక్కటి విద్యని, వైద్యాన్ని కూడా ప్రతి ఒక్కరికి అందించాలి అని చెప్పి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు చూసిన తర్వాత ఇంతకంటే ఏ ముఖ్యమంత్రి ఏం చేయగలడు, భగవంతుడైనా ఏ కుటుంబానికి ఇంకా ఏం ఆశీర్వదించగలడో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకే అమ్మవారి ఆశీస్సులు జగనన్నకి మెండుగా ఉండాలి. శత్రువుల్ని జయించి ప్రజలకి మంచి చేస్తూ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి వైపుకు నడిపిస్తూ ముఖ్యంగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకి ఎప్పుడూ అండగా ఉండాలని కూడా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే పొద్దుటి నుంచి తండోపతండాలుగా భక్తులు, ముఖ్యంగా మహిళలందరూ కూడా విజయవాడలో దుర్గమ్మ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. బాలా త్రిపుర సుందరిగా ఎంతో అందంగా ముచ్చటగా అమ్మ కూర్చొని ఈరోజు అందరికీ ఆశీస్సులు అందిస్తుంది. సో అమ్మవారు ఈ రాష్ట్రంలో एवेन्द्रिय
ఇంద్రియ ఏవైవే ఇంద్రియ ప్రతి ఇంద్రియ ప్రతి ఇంద్రియ ప్రతిష్ఠతి సార్ కొద్దిగా ఇటు సైడ్ వచ్చేయండి సార్. విశాఖ శ్రీ శారదా పీఠంలో రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు కొనసాగుతున్నాయి. అమ్మవారు మహేశ్వరి అవతారంలో దర్శనమిచ్చారు. పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్మాత్మానందేంద్ర స్వాములు అమ్మవారి అలంకరణకు హారతులిచ్చి పూజలు చేశారు. లోక కళ్యాణార్థం చేపట్టిన రాజశ్యామల చండీ యాగాలు, శ్రీచక్ల నవారార్చన, దేవి భాగవత పారాయణాలు కొనసాగుతున్నాయి. సాయంత్రం సమయంలో విశాఖ శారదా పీఠం చేపట్టిన సామూహిక కుంకుమార్చనలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. ఇటువంటి దేవాలయంలో కనకదుర్గ అమ్మవారికి బాగా ధనికుల కంటే సామాన్య జనులు చాలా ఎక్కువ మంది భక్తులు అటు ఆంధ్రాలో ఇచ్ఛాపురం నుంచి అనంతపూర్ వరకు కులము మతము జాతి అని చూడకుండా అన్ని వర్గాల వారు, ముఖ్యంగా పేద సామాజిక వర్గం సామాన్య జనులు దీనికి భక్తులు ఎక్కువ. ఇక్కడ మినిస్టర్ గారు ఉన్నారు, ఈవో గారు ఉన్నారు, అలాగే వెల్లంపల్లి విష్ణు, అవినాష్ వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ సాక్షిగా నేను చెప్పేది ఏమిటి అంటే విఐపి దర్శనం కోసం ప్రాకులాడకుండా సామాన్య జనులకే ఈ నవరాత్రులు ఆ భగవతి కృప కలిగేటట్లుగా, సామాన్య జనులకి చేరువయ్యేటట్లుగా, ఆ పరాశక్తి సామాన్య జనుల్ని ఆశీర్వదించేటట్టుగా పూర్తిగా సామాన్య జనులకి అనుకూలంగా ఉండాలి. ఈ నవరాత్రుల్లో కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ చట్ట ప్రకారం ఆదాయాన్ని సంపాదించడం అనేది ప్రక్కకు పెట్టి విఐపి దర్శనం కూడా సామాన్య జనులతో చేయిస్తూ, అంటే డబ్బులు కట్టిన వాళ్ళు ముందుకొచ్చి ఇలా దర్శనం చేయించినా అర్ధ మండపంలో కాకుండా బయటే దర్శనం చేయించి వాళ్ళు పంపిస్తే చాలా బాగుంటుంది. అమ్మవారి దర్శనం సమయంలో సామాన్య జనులు విఐపీలు అందరూ సమానంగా ఆ సమయంలో చూపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం. ఈరోజు చాలా అత్యద్భుతంగా జరిగింది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఒక సంప్రదాయకంగా ఒక పద్ధతిగా చాలా గొప్ప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 19 నుంచి సనత్ నగర్ నియోజకవర్గంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాదయాత్ర. నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో నిర్ణయం. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావుకు హగిలిన నిరసన సెగ. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేకు తగిన బుద్ధి చెప్తామన్న స్థానికులు. మెదక్ పట్టణంలో బీజేపీ నియోజకవర్గ సమావేశం. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రఘునందన్ రావు. నకిరేకల్ పట్టణ కేంద్రంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రచారం ప్రారంభం. శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.